ప్రైజ్ ద లార్డ్. ప్రభువులో శక్తి బలము పుంజుకోవాలి. ఒక కుటుంబము నడిపించడం అంత ఆషామాషి కాదు. కుటుంబం అనేది దేవుడు పెట్టిన వ్యవస్థ కదా. దేవుని నియమాలు పాటించినప్పుడే ఆ కుటుంబము వర్ధిల్లుతుంది. మనం గమనిస్తాం కదా, చాలా కుటుంబాలు ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుంటాయి అన్నమాట, వర్ధిల్లడం లేదు. మరి నాకు తట్టిన పాయింట్ ఏంటంటే, యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతుందని వాక్యంలో ఉందండి. దేవునికి స్తోత్రం. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడంట. యథార్థవంతులకు చీకటిలో కూడా వెలుగు పుడుతుందంట. యథార్థవంతుల మీద ఆయన దృష్టి ఉందంట. యథార్థవంతుల త్రోవ రాజమార్గం అంట, రాయల్ రోడ్. ఎవరికి భయపడకుండా వెనుదిరుగని సింహం గురించి బైబిల్లో. ఎందుకు ధైర్యం లేదు మీకు కుటుంబాల్లో? మీకు సవాళ్ళను ఎదుర్కోవడానికి శక్తి ఎందుకు లేదు? మీరు అన్నిటికీ ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు మీకు కీడు భవిస్తుంది? మీరు చేసే ప్రయత్నాలు ఎందుకు సఫలం కావడం లేదు? పెళ్లి చేస్తే పెటాకులు అవుతుంది, ఇల్లు కడితే ఇల్లు అమ్ముకుంటున్నారు, అప్పుల పాలైపోతున్నారు. మరి దేవుని వాగ్దానాలు అలా లేదు కదా. వై? మీరు ఎప్పుడైనా ఆలోచించినారా? దేవుని వాగ్దానాల్లో మార్పు లేదు, దేవునిలో మార్పు లేదు. కానీ మనలో ఉంది. అంటే దేవునికి అవిధేయత చూపుతూ వంకర మార్గంలో ఉన్నాం. భక్తిహీనుల మార్గము వంకర మార్గం అంట. వాడు సూటైన మార్గంలో నడవడానికి ఇష్టపడాడు. అబద్ధం గురించి ఇప్పుడు విన్నాం కదా. అబద్ధం ఉన్న చోట సత్యవంతుడైన దేవుని సన్నిధి ఎలా ఉంటుంది? అందుకే సత్యానికి విరుద్ధంగా మీరు అబద్ధము ఆడవరు. కుటుంబాల్లో అబద్ధం ఉంటే దైవ సన్నిధిని కోల్పోతారు. పరిశుద్ధత కుటుంబానికి చాలా శ్రేయస్కరం. పరిశుద్ధ మార్గంలో ఉండడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. రహస్య పాపములు కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం వర్ధిల్లదు. భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు, ఆ కుటుంబం పాడైపోతుంది. ఆ పిల్లల మీదకి వస్తుంది ఆ శాపం, తల్లిదండ్రులు చేసిన కీడు. ఆ పాపం యొక్క ఫలము, చేదు ఫలం పిల్లలు అనుభవిస్తారు. ఆయన తల్లిదండ్రుల పాపం పిల్లల వడిలోకి వేస్తారనే వాక్యంలో. కానీ క్రొత్త నిబంధనలు మనకు పాపానికి పరిష్కారం ఉంది. యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రపరుస్తుంది. కానీ ఎంతమంది యేసు పాదాలు కోరుకుంటున్నారు? స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నారు, సొంతగా గృహం కట్టుకోవాలంటున్నారు. అందుకే వర్ధిల్లడం లేదు. నాకు ఒక మాట పరిశుద్ధ గ్రంథం నుండి చాలా అద్భుతం అనిపించింది. 101వ కీర్తన. మరి 101వ కీర్తన 2వ వచనంలో, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించేదను, నువ్వు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు, నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకుందాం. నా ఇంట ఎక్కడో కాదు. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ప్రిటెండ్ అవుట్ సైడ్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ఎ టెస్ట్ మనీ ఫ్రమ్ యువర్ హౌస్. నీ ఇంటి నుండి మంచి సాక్ష్యం పొందడం చాలా కష్టం. బయట ఎన్ని ప్రసంగాలన్నా చేయొచ్చు, కానీ భార్య నిన్ను మెచ్చుకోవాలి కదా, నీ భర్త నిన్ను పొగడాలి కదా. ఇంకా పొగడలేదంటే ఇంకెంతెంతో మారేది ఉందని అర్థం అది. ఇక్కడ దావీదు అంటున్నాడు, ఇది దావీదు రాసిన కీర్తన, నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకుందును. ఐ విల్ వాక్ అప్రైట్లీ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ ఇన్ మై ఓన్ హౌస్. యు నో వన్ థింగ్, ఎవ్రీథింగ్ బిగిన్స్ ఫ్రమ్ హోమ్. ప్రతిదీ ఇంటి నుండి ప్రారంభమవుతుందండి. మీరు అనుకోకండి ఊరు ఉద్ధరించినాక నేను ఇంట గెలుస్తానని. మొదట ఇంట గెలిచినాక ఎక్కడ గెలుస్తారు? రచ్చలో గెలుస్తారు. మొదట నీ ఇంటిని చక్కబెట్టుకోమంటాడు. హిజ్కియా రాజుతో దేవుడు సెలవిస్తున్నాడు, నీ మరణం ఆసన్నమైంది, నీవు ఇప్పుడు నీ ఇంటిని ఏం చేయి? చక్కబెట్టుకో. సెట్ రైట్ యువర్ హౌస్. ఎంత పెద్ద మాట అది కదా. అందరినీ చక్కబెడతాం, అన్నెన్నో కార్యాలు చేస్తాం, కానీ మన ఇంటిని చక్కబెట్టడం నేర్చుకోవాలి. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. ప్రేమ కూడా ఇంటి నుండే బయలుదేరుతుంది. తీర్పు కూడా ఇంటి నుండే బయలుదేరుతుంది. శిక్ష కూడా ఇంటి నుండే బయలుదేరుతుంది. అందుకే ఆ సేన దయ్యం పట్టినవాడు విడుదల పొందిన తర్వాత, యేసయ్య నేను నీతోనే ఉంటా, నేను నీతోనే వస్తా అంటే ఏమన్నాడు యేసుప్రభు? పోయి మొట్టమొదట నీ ఇంటి వారికి నువ్వేం చెప్పు? సువార్త చెప్పమన్నాడు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ హౌ ఏ హౌస్ షుడ్ బి బిల్ట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాట మీద మన కుటుంబాలు కట్టుకోవాలి. మరి
భార్యాభర్తలు ఎప్పుడూ అలర్ట్గా ఉండాలి. దేవుడు మన కుటుంబాలను క్షేమంగా ఉంచుతున్నాడు. చుట్టూ చూడాలి, ఎన్ని కుటుంబాలు వినాశం అయిపోతుంది, కూలిపోతుంది, కుప్పకూలిపోతుంది, విడిపోతున్నారు కుటుంబాలు. విడిపోవడానికి వయసుతో పని లేదు. 60 దాటినాక కూడా విడిపోయేవారు ఉన్నారు. నేను అనుకుంటున్నా 60 మరి ఇన్ని సంవత్సరాలు వీళ్ళు కాపురం చేసినా ఇప్పుడు ఎందుకు విడిపోతున్నారు అంటే అంతకాలం సహించినారు. సహించి సహనం ఏమైపోయింది, నశించింది. ఇంకా వల్ల కాదు వీరితో బతకడం అని. సహనము సకల గుణాలకు తల్లి అంట. పేషెన్స్ ఇస్ కాల్డ్ ద మదర్ ఆఫ్ ఆల్ వర్చ్యూస్. సహనం కావాలి, ప్రేమ కావాలి, ఓర్చుకోవాలి, నేర్చుకోవాలి, మార్చుకోవాలి. గలతీ 5:22లో ఆత్మ మూలంగా మనకు ఫలము, ప్రేమ నుండి ఉద్భవించే ఆ నవరుచులు మనకు తెలుసు కదా. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, విశ్వాసము, సాత్వికము, దయాళుత్వము, మంచితనము, నిగ్రహ శక్తి, ఇవన్నీ ఉన్నాయా? ఫలము లేని చెట్టును చూసినప్పుడు యేసుప్రభువు రోషం కలిగిందంట. కోపంతో శపిస్తే అది వేళ్ల మట్టుకు ఎండిపోయిందంట. అంటే దాని మీద ఉట్టి గుబురుగా ఆకులు మాత్రం ఉంది, ఒక్క కాయ లేదు, ఒక్క పండు లేదు. శపించేసినాడంట. అలాగే మన జీవితాలు, మన కుటుంబాల్లో ఈ ఆత్మ నుండి ఉద్భవించిన ఇవన్నీ కావాలి. ఓర్పు చాలామందికి లేదు. చాలా గొప్పగా చెప్పుకుంటారు, నా ముక్కు మీదనే ఉంది కోపం అని. నీ ముక్కు మీద కదా, ఎక్కడున్నా అది నష్టమే నీకు. యాంగర్ ఈజ్ ఓన్లీ 1 letter షార్ట్ ఆఫ్ డేంజర్ అంట. కోపం గురించి నీవు అతిశయించే అవసరం లేదు. కోపం ఈజ్ ఎ నెగటివ్ ఎమోషన్, ఇట్స్ నాట్ ఎ పాజిటివ్ ఎమోషన్. కోపాన్ని కుటుంబంలో చూపెడుతుంటే మరి విసుకెత్తిపోతుంది వాళ్ళ భార్య, విసుకెత్తిపోతుంది. పిల్లలకు సహించడానికి వారికి వీలు కాదు. ఇంట్లో వాతావరణం అంతా చెడిపోతుంది. డూ నాట్ స్పాయిల్ ద అట్మాస్ఫియర్ ఇన్ ద హౌస్, బికాస్ గాడ్ వాంట్స్ ఎవ్రీ హౌస్, ఎవ్రీ హోమ్ టు బీ ఎ రెప్లికా ఆఫ్ ద హెవెన్ అబౌవ్. పరలోకానికి ప్రతిబింబంగా ప్రతి కుటుంబం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. కానీ పరలోకం బదులు ఏమవుతున్నాయి కుటుంబాలు? చెప్తలేరేంటి? మీ కుటుంబాలు అన్నీ పరలోకంగా ఉన్నాయా? పరలోకంగా ఉంది బదులు నరకంగా మారిపోతుంది. ఎందుకు నరకంగా మారిపోతుంది? ఎవరు ప్రవేశిస్తున్నారు కుటుంబాల్లో? సాతానుడు. మనకు అన్నీ తెలుసు. సాతానుడు మంచి కుటుంబాల మీద కూడా ఏం చేస్తున్నాడు? దాడి చేస్తున్నాడు. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. నథింగ్ షుడ్ బి సీక్రెట్ ఇన్ ద హౌస్. నేను అది పాటిస్తాను, అందుకే చెప్తున్నాను. నేను చెప్పకుండా ఏ పని చేయను. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్. అందుకే అయ్యగారు నన్ను 100% నమ్ముతాడు. దేవునికి స్తోత్రం. నేను ఇంతమంది జనాభాతో ఎప్పుడూ మెలుగుతూ ఉంటాను, కానీ అయ్యగారికి తెలియకుండా పని చేయను. చాలా ప్రాముఖ్యమైనది తప్పకుండా చెప్తాను. మరీ చిన్న చెప్పడానికి సమయం నాకు కూడా లేదు. కానీ ఐ నెవర్ కీప్ ఎ సీక్రెట్, ఐ టెల్ హిమ్. ఎందుకంటే ఆయన ఇంటికి యజమానుడు కాబట్టి నా ధర్మం నేను చేయాలి. అలాగే పురుషులు స్త్రీలకు తెలియకుండా ఎన్ని పనులు చేస్తారండి. ఆమెకు చెప్తే ఇప్పుడు గోల పెడుతుంది, వదిలే. ఎక్కడ పోయి వచ్చినారంటే ఇక్కడే పోయి వచ్చినారంట. ఏదో సినిమాకి ఎక్కడో పోయి మరి వచ్చినా కానీ చెప్పారు ఇంట్లో. కానీ నేనేమంటున్నా అంటే నీ ఇంట నువ్వు ఎలాగుండాలి? యథార్థ హృదయంతో మరి నడుచుకోవాలంట. దావీదు అదే ప్రార్థన చేస్తున్నాడు. నా ఇంట నేను యథార్థ హృదయంతో నడుచుకుంటాను. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. అప్పుడు యథార్థవంతుల త్రోవ రాజమార్గము, వారి గృహము వర్ధిల్లుతుంది, వారి గుడారము క్షేమంగా ఉంటుంది, దైవాశీర్వాదాలు ఉంటుంది. రహస్య పాపంలో ఒక చిన్న పుస్తకం రాసిన, స్టాల్లో ఉంది, చదవండి. దాంట్లో ఒక న్యూస్ ఐటమ్ కూడా రాసినాను, చాలా సంవత్సరాల ముందు రాసినాను ఆ పుస్తకం. ఒక ఇంటిలో 5 కుమారులు అంట. అయితే 5 కుమారులు అందరూ 20 నుండి 30 వరకు ఉన్న రేంజ్లో ఉన్నారు. ఓల్డ్ సిటీలో ముస్లిం వాళ్ళు. అయితే చాలా సంతోషంగా ఉన్న కుటుంబం. వాళ్ళకి ఏ కొదువ లేదు. వ్యాపారస్తులు, తినడానికి కావాల్సింది ఉంది, వేసుకోవడానికి కావాల్సి ఉంది, ఇల్లు ఉంది, వాకిలు ఉంది, అంత ఉంది. పిల్లలంతా బాగా చదువుకొని పైకి వచ్చినారు. ఒకరోజు ఒక నాగుపాము ఇంటికి వచ్చిందట. అది అందరు చూసినారంట. దాన్ని నాగుపాము వస్తుంటే చూసి పాము 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 అని అరిచారంట. కానీ వాళ్ళు ఏం చేయలేకపోయినారు, ఎందుకంటే అది ఎక్కడో పోయి దాచుకున్నారు. వాళ్ళు ఎంత ప్రయత్నించినా అది దొరకలేదట.
అయితే వాళ్ళు దాన్ని అలక్ష్యం చేసినారు, పట్టించుకోలేదు. వచ్చిందిలే, ఎక్కడన్నా ఉంటుందిలే, రేపు దొరుకుతుందిలే అని వాళ్ళు నిద్ర భారంతో 5 కుమారులు ఒకే లైన్గా నిద్రపోయినారండి. అక్కడే ఒకటే రూమ్లో. మరి తల్లిదండ్రులు పక్క రూమ్లో ఉన్నారు. ఉదయం లేచి చూస్తే 5 కుమారులు మరణించినారు. నోటి నుండి నురుగులు కక్కు. ఏమైంది? పాము కాటేసింది. అది విషసర్పం. కాటేస్తే 5 చనిపోయినారు. అందరూ లబో మొత్తుకుంటున్నారు, ఏడుస్తున్నారు. లాభం లేదు, ప్రాణాలు పోయినాయి. అప్పుడు స్నేక్ చార్మర్స్, పాములు పట్టే వాళ్ళని పిలిచి, అసలు ఇంకా ఎంతమంది చనిపోతారో మీరు తొందరగా పట్టండి పాము అంటే. అది ఎక్కడుందంటే సింక్, నోరు కడుక్కుంటాం కదా, చేతులు కడుక్కుంటాం, ఆ సింక్ ట్యూబ్ ఉంటుంది కదా, అందులోకి వెళ్ళి కూర్చుందట. ఆ ట్యూబ్లోకి వెళ్ళి మరి దాన్ని పట్టి మరి దాన్ని చంపినట్టున్నారు. కానీ జరగాల్సిన నష్టము జరిగిపోయి ఏం లాభం? అందుకే మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగలిగి ప్రార్థన చేయాలి. సాతానుడు ఏ రూపంలో వస్తున్నాడు తెలియదు. చాలామంది ఇంటికి స్త్రీలు వస్తారు అందంగా తయారై, అన్నా బాగున్నావా, అన్నకు చాలా ఇష్టం అంట కూర, వండి తెస్తుందట. ఈ బుద్ధి లేని భార్య, ఇదిగో ఆమె తెచ్చింది కూర తిని చూడు, బా ఎంత బాగుంది. మరుసటి రోజు అంటాడు, ఏమీ ఆమె తేలేదా ఈరోజు అంటాడు. ఇక అట్లా వాళ్ళకి చనువు పెరిగిపోతుంది. చూడండి ఎంత తెలివితో కాపురం చేయాలి. కొందరు బెడ్రూమ్లో ఎంట్రీ ఇస్తారు స్త్రీలకు, అది కూడా ఎవరో పక్కింటి వాళ్ళు బెడ్రూమ్లో వాళ్ళ బెడ్ మీద కూడా కూర్చోబెట్టుకుంటారు. అందుకే 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఉడబెరుక్కుంటుంది. జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? కట్టుకుంటుంది. కట్టడం అది లైఫ్ టైం పని. అది ఒక బిల్డింగ్ 2 సంవత్సరాలు కట్టచ్చు, డబ్బులుంటే ఆలయం కట్టచ్చు, తొందరగా కట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ విత్ మనీ. కానీ ఒక గృహం కట్టుకోవడం అది లైఫ్ టైం పని. అది నీ ఊపిరి గొంతులో ఉన్నంత వరకు కడుతూనే ఉండాలి. ఎందుకంటే సాతానుడు పడగొట్టడానికి అడుగడుగున నిన్ను శోధిస్తూ ఉంటాడు. అవునా కాదా? ఎంతమంది అవునంటారు? ప్రతిరోజు సవాలే, అడుగడుగున ఎదురింపు. కాబట్టి పరిశుద్ధ వాక్యాన్ని పఠించాలి. నేను ఒక తీర్మానం చేసుకున్నాను ఈ వారం. చాలా బిజీ అయిపోయి వాక్యం చదువుకుంటే ఎంత నష్టం. ఉట్టి ప్రసంగాలు ప్రిపేర్ చేసి చెప్పేస్తే నేను నేర్చుకోవాలి కదా. శత్రువులను మించిన జ్ఞానం, బోధకులను మించిన జ్ఞానం, వృద్ధులను మించిన జ్ఞానం ఉందంట చదివితే. చదవడానికి సమయం లేదు కదా. అందుకే 10 అధ్యాయాలు కంపల్సరీ చదువుదామని ఒక పట్టుదలతో 10 అధ్యాయాలు చదువుతాను రోజు అనుకున్నాను. ఎందుకంటే ఇంత జ్ఞానం నాకు ఎక్కడ దొరుకుతుంది? మళ్ళీ నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన కార్యాలు చూడడానికి నా కన్నులు తెరు. వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులను త్రిప్పివేయి. చూడండి, శ్రేష్టమైన జ్ఞానము పరిశుద్ధ గ్రంథంలో ఉంది. నీ వాక్యము నా పాదమునకు దీపం, అది నా త్రోవకు వెలుగై ఉన్నది. కుటుంబాల్లో ప్రార్థన లేదు, కుటుంబాల్లో వాక్యం చదవడం లేదు, కుటుంబ ప్రార్థనే లేదు, అవుట్డేటెడ్ అయిపోయింది. అందుకే మనం రివైవ్ చేసినాము. 1215 ప్రేయర్ సెల్స్ దేవుని మహాదయ వలన ఓపెన్ చేసినాం. దేవుని స్తోత్రం. ప్రతి కుటుంబంలో ప్రార్థనా సెల్ చాలా అద్భుతంగా జరుగుతున్నందుకు మరి ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ ఐడియా. ఈ తలంపు దేవుడు నాకు ఇచ్చినాడు. ప్రతి కుటుంబాన్ని వెలిగించు ప్రార్థనతో, వారి సమస్యలన్నీ పరిష్కరింపబడుతుంది. వారికి కావలసిన దైవికమైన స్వభావాన్ని దేవుడు ఇస్తాడు, వారికి విజయం ఇస్తాడు. సత్యం అనే దట్టి కట్టుకొని వారు సాతాన్ని ఎదిరించగలుగుతారు. మరి అంతిమ విజయము ప్రభు బిడ్డలకే కదా. అందుకే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని ఏం చేయాలి? విసర్జించాలి. చెడుతనానికి నీ కుటుంబంలో చోటు ఉంటే నువ్వు వర్ధిల్లో, నువ్వు సాతాను పక్షమందున్న వాడవైపోతావు. సత్యవంతుడైన దేవుడు ఆయన సన్నిధి నీకు ఇవ్వడు, నీ ప్రయత్నాలన్నీ విఫలమవుతుంది. కానీ దేవుడు తోడుగా ఉన్న జనులు ధన్యులంట. ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడు, ఎవరు దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకుంటారో వారు ధన్యులంట. హల్లెలూయా. కాబట్టి దేవుని భయం చాలా కావాలి. అన్ని గుణాలు చెప్పేసినాడు పాస్టర్ గారు. నేను ఒకటే చెప్తున్నాను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. అంతకంటే మించిన జ్ఞానం లేదు. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్.
యెహోవా యందు భయము పవిత్రమైనదని 19వ కీర్తనలో. ఇట్స్ వెరీ ప్యూర్, చాలా శక్తివంతమైంది. స్వచ్ఛతకున్న శక్తి ఈ లోకంలో దేనికి లేదండి. ఏ రైటియస్ పర్సన్, ఏ క్లీన్ స్పిరిట్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ 10 cities అంట. 10 పట్టణాలను జయించేస్తున్నాడు. ఎందుకంటే వాడు హృదయంలో కపటం లేనివాడు, పాపములు పరిహరింపబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. అలాగూ నిర్దోష మార్గములో నన్ను నడిపించమని కీర్తనకారుడు ప్రార్థిస్తున్నాడు. 101:2 నా ఇంట నేను యథార్థ హృదయంతో నడుచుకుందును, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమో ఉంచుకోను. హౌ నైస్ ఎ వర్డ్ కదా. ఇది మనము రాసిన 1000 పాటల పుస్తకంలో 629, ఇది మలయాళం పాట, తెలుగులోకి అనువాదం చేసినాము. అంటే దీని అర్థం చాలా ఉంటుంది. మొత్తం పాడాలంటే చాలా టైం అవుతుంది. నేను 2-3 వచనాలు పాడతాను. 629. ప్రభువే నా సంతోషం, నా బలము, జీవించు నాళ్ళెల్లా నా బలము. ప్రభువే నా సంతోషం, నా బలము, జీవించు నాళ్ళెల్లా నా బలము. ఆయానే దుర్గము, కేడేము నా కోట, ఆయానే సర్వమును. ఆయానే దుర్గము, కేడేము నా కోట, ఆయానే సర్వమును. ఏకాకినని నేను తలచిన నాడు, ఆనాడు ఆ ప్రభు నాతో పలికే. ఏకాకినని నేను తలచిన నాడు, ఆనాడు ఆ ప్రభు నాతో పలికే. లోకాంతము వరకు ఉన్నవాడను నేను, నీ తోడై ఉండేదను. లోకాంతము వరకు ఉన్నవాడను నేను, నీ తోడై ఉండేదను. ప్రభువే నా సంతోషం, నా బలము, జీవించు నాళ్ళెల్లా నా బలము. ఆయానే దుర్గము, కేడేము నా కోట, ఆయానే సర్వమును. ఆయానే దుర్గము, కేడేము నా కోట, ఆయానే సర్వమును. హల్లెలూయా. 1000 ఆదేశముల శీర్షిక ఆరంభించాము. ప్రతి గురువారం సాయంకాలం 6కు ఆరంభిస్తున్నాము. 8 నుండి 9 వరకు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదేశాలు నేను చెప్తూ ఉన్నాను. అది 1000 వరకు రావడానికి ప్రార్థించండి. 668 వరకు వచ్చాము. 2006లో ఆరంభించాను. 19 సంవత్సరాలు మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. 1000 నామములు, 1000 వాగ్దానాలు, 1000 ఆదేశాలు, అన్నీ 1000 పాటలు, 1000 కంటే ఎక్కువగా ప్రార్థన సెల్స్. దేవుని స్తోత్రం. అంటే దేవుడు నాకు ఇచ్చిన ఆయుస్సు, ఆరోగ్యం కొరకు నేను దేవుణ్ణి అందరి ముందు ఘనత, మహిమ, ప్రభావములు దేవునికే అర్పిస్తున్నాను. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసి నేను ముగిస్తాను. ప్రభువా, గొప్ప దేవుడు నాయన, నీకు వందనాలు చెల్లిస్తాను. చక్కగా అద్భుతమైన వర్తమానాన్ని మాకు అనుగ్రహించినందుకు నేను స్తుతిస్తున్నాను. కుటుంబంలో ఓర్పు కావాలి, నేర్పు కావాలి, తగ్గింపు కావాలి నాయనా. మరి గర్వము, అహంకారం ఉండకూడదని ప్రభువా, మరి ఎన్నెన్నో విషయాలు, చక్కని కార్యాలు మాకు వినిపించినారు. నీ దాసురాల ద్వారా యథార్థ హృదయంతో నా ఇంట నేను నడుచుకుంటానని కీర్తనకారుడు కోరుతున్నాడు తండ్రి. అట్టి యథార్థమైన హృదయం, పాపము లేని హృదయం తండ్రి, మరి ఏ మరుగు లేని బ్రతుకు, రహస్యంగా ఏ పని చేయకుండా నీ కనుదృష్టికి ఎప్పుడు కూడా యథార్థంగా ప్రవర్తించిన నిర్దోష మార్గమున మమ్మల్ని నడిపించమని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. 101 కీర్తన 2వ వచనం. అదెంత ఆశీర్వాదం నాయన. యథార్థవంతుల తదనంతరము వారి సంతానమును నువ్వు ఆశీర్వదించే దేవుడు తండ్రి. నీకు స్తోత్రం. నీ పరిపూర్ణత నుండి కృప వెంబడి కృపను మాకు దయచేయమని, పిల్ల తరానికి నీ నీతిని తెలియజేయమని, బయలుపరచమని, మమ్మల్ని అందరినీ, మా కుటుంబాలను కాపాడమని, నీ మాట వినడానికి మాకు
సిద్ధ మనసు, సమ్మతి గల హృదయం దయచేయండి. వినువారమై ఉండి కేవలం నాయనా మేము తీర్పుకు గురి కాకుండా సహాయం దయచేయండి. ఎంతోమందికి వాక్యం లేదు నాయన, నువ్వు మాకు వాక్యం సిద్ధపరిచి చక్కగా అందిస్తున్నావు తండ్రి. ఈ జీవాహారం చేత మేము తృప్తిపరచబడుతున్నాం కనుక ప్రభువా మా బ్రతుకులు మార్చుకోవాలి ప్రభువా. ఎంత విన్నా, ఎన్నిసార్లు గద్దించినను మరి మార్పు లేని వారు హఠాత్తుగా పడిపోతారని పరిశుద్ధ గ్రంథంలో. కాబట్టి ఇట్లాంటి గద్దింపులు ప్రభువా సంఘానికి చాలా అవసరం ప్రభువా. కుటుంబాల్లో క్షేమం లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు ప్రభువా. కయ్యాలు, కలహాలు, అల్లర్లు, త్రాగుడు, నీచ ప్రవర్తన, వ్యభిచారము, దొంగతనాలు, మార్గం తప్పిన చుక్కల్లాగా ప్రవర్తన ప్రభువా, వీటన్నిటిని కొట్టివేసి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆనాడు యోబు గురించి నువ్వు సాక్ష్యం ఇచ్చినావు. యోబు 1:1 మేము చూస్తున్నాం. యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనాన్ని విసర్జించినవాడు. అవును తండ్రి, యోబు అన్నీ పోగొట్టుకున్న తిరిగి అన్నీ రెండంతలు మరి పొందుకున్నాడు. యూర్ గాడ్ ఆఫ్ రెస్టరేషన్. నువ్వు సమకూర్చే దేవుడు. నీ మార్గంలో మేము తిరిగినప్పుడు తప్పకుండా మా మార్గంలో నువ్వు ఉంటావు తండ్రి, ముందు నడుస్తావు కనుక నీకు స్తోత్రం. ప్రతి కుటుంబాన్ని చేతులెత్తి ఆశీర్వదించండి. యవన బిడ్డల కొరకు ప్రత్యేకంగా నీ దాసులను నేను ప్రార్థిస్తున్నాను. యవనులకు నీ మార్గం నేర్పండి ప్రభువా. ఎందుకు ఇలాగ యవనస్తులు ఆత్మహత్య చేసి కుటుంబంలో ఎంత విషాదం. అట్టి మాట వినని పిల్లల కొరకు కూడా నీ దాసురాలు సంఘంతో కలిసి ప్రార్థన చేస్తున్నాను. మరణము మీ కిటికీలను ఎక్కుతుందని ఇర్మియా ప్రవక్త 9వ అధ్యాయంలో అంటున్నాడు. ఇర్మియా గ్రంథం. అవును ప్రభువా, మీ బిడ్డలను మింగడానికి, రాజవీధుల్లో యవనులు లేకుండా నశింపజేయడానికి మరణము తాండవమాడుతుందని సాతానుడు మింగగోరుతున్నాడు. ప్రార్థనని ఆయుధం మాకు ఇచ్చినావు తండ్రి, నీకు స్తోత్రం. యథార్థవంతుల ప్రార్థన నీకు ఆనందకరం నాయన. వారికి ఏ మేలు చేయక మానవు అన్నావు తండ్రి. యథార్థవంతులను తన ఎడల యథార్థవంతులను బలపరచటం నీ కనుదృష్టి లోకమంతా సంచరిస్తుందన్న. అవును ప్రభువా, యథార్థ హృదయంతో నీ యందు భయభక్తులు కలిగి ప్రార్థనా జీవితం, వాక్యం పఠించడం, దేవుని బిడ్డలతో సహవాసం, మందిరానికి రావడం, భక్తుల మాటలు వినడం, హృదయంలో దేవుని మాటలు చేర్చుకోవడం, ఇవన్నీ విజయవంతమైన కుటుంబానికి ఉన్న రహస్యాలు. ఇవన్నీ విన్నాం. దాని ప్రకారం మేము నడుచుకోవడానికి ఉన్న సహాయం మాకు దయచేయమని, కీడు ప్రతి కుటుంబాన్ని నుండి కొట్టివేయమని, నీ ఆశీర్వాదాలతో నింపుమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనందరినీ సమృద్ధిగా దీవించును గాక. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు
ప్రభు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ